బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక విచారణ బృందం నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హరీష్ రావు హాజరు కావాలని తెలిపింది. ఇక ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా కేసు ముందుకు సాగనుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాగా కాసేపట్లో తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరనున్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఇక హరీష్ రావుకు మద్దతుగా అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు తెలంగాణ భవన్ కి రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ సమాచారం ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావును వేధిస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు హరీష్ రావు వెళ్లనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి అందుబాటులో ఉన్నారు. రైట్ కాశీరావు, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుని ఈ రోజు ఉదయం 11 గంటలకి సిట్ విచారణకి రావాలని నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? దేవి, తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుందని మనం చెప్పుకోవాలి. విచారణలో భాగంగా మాజీ మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక విచారణ బృందం నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హరీష్ రావు హాజరు కావాలని చెప్పి తెలిపింది. ఈ విచారణ కోసం సిట్ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ప్రశ్నల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. వాళ్ళ ఆయన ఇచ్చే సమాధానాల ఆధారంగా కేసు ముందుకు సాగే పరిస్థితుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు పలువురు ఫోన్లు ట్యాపింగ్ చేశారనే ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కాసేపట్లో తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరనున్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించినారు. హరీష్ రావుకు మద్దతుగా అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలకు తెలంగాణ భవన్ కు రావాలని ఇప్పుడు బీఆర్ఎస్ సమాచారం ఇచ్చింది. ఇక సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హరీష్ రావును వేధిస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తా ఉంది. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకు హరీష్ రావు వెళ్లనున్నారు. అయితే ఈ పెను సంచలనం కలుగుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకి చేరుకుందనే చెప్పుకోవాలి. ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి ప్రత్యేక బృందం మొదటిసారిగా బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసు జారీ చేసింది. అయితే తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు హరీష్ రావు బయలుదేరే పరిస్థితి కొద్దిసేపట్లో. ఇక్కడ ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితులు ఒక ప్రముఖ టీవీ ఛానల్ యాజమాని ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే ఈ నోటీసులు జారీ అయినట్లు తెలుస్తుంది. సదర్ ఛానల్ ఎండీతో కలిసి హరీష్ రావు కొందరు ఫోన్లను ట్యాప్ చేయించారనే ఆరోపణలపై సిట్ ఆరాధిస్తా ఉంది. ముఖ్యంగా
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికలను గమనించేందుకు ఎస్ఐబి అధికారులకు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. అయితే ఇంకా దీని విషయం మీద కేటీఆర్ కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. బొగ్గుగనుల కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసును తీసుకొచ్చారు. మాకు చట్టంపై సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఏ విచారణకు హాజరు కావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. విచారణ పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరు. ప్రభుత్వ చౌకదారు బెదిరింపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని చెప్పి కూడా కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా పెట్టుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసును అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా కానీ నోటీసుల పేరుతో అడావుడి చేయడం రేవంత్ రెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో ఈ పెను సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు అత్యంత కీలక దశకే చేరుకుందనే చెప్పుకోవాలి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి ప్రత్యేక బృందం మొదటిసారిగా బీఆర్ఎస్ అగ్రనేత మాజీ హరీష్ రావు నోటీసులు జారీ చేసింది. కాగా కాసేపట్లో ఆయన తెలంగాణ భవన్ నుంచి బయలుదేరబోతున్న 11 గంటలకు ఆయన హైదరాబాద్ లోని జూబ్లీస్ పోలీస్ స్టేషన్ లో హాజరవుతారు. అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు పాత్రపై సిట్ అధికారులు ఆయన సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థుల కదలికను గమనించేందుకు ఎస్ఐబి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద అయితే హరీష్ రావుని ఈ విచారణలో భాగంగా ఆయన హాజరవటం అయితే కీలక పరిణామంగానే మనం చెప్పుకోవాలి. దేవి, Thanks for the updates. స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయటపెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పినాం మేము, ఈ దండుపాలెం ముఠ రేవంత్ రెడ్డి కేబినెట్ ఏ రకంగా వాటాలు పంచుకోవడంలో తన్నుకుంటున్నారో అన్ని విషయాలు బయటపెట్టాం. అంటే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల ముందు వీళ్ళ అవినీతి బయటపడుతుందని, వీళ్ళ అవినీతి బట్టబయలైతుందని, వీళ్ళ బండారం బయటపడ్డదని ఒక డైవర్షన్ టాక్టిక్స్ కు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాకు నోటీస్ ఇచ్చారు. సరే, ఈ నోటీసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో ఆనాటి సమైక్యవాద ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని మా మీద రకరకాల ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాడినటువంటి ఒక కార్యకర్తలం, ఉద్యమకారులం. ఆ గత సమైక్యవాదులనే అనేక సార్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనేక వందల కేసులు పెట్టినారు. ఆ రోజే మేము భయపడలేదు. ఇవాళ నువ్వు ఎందుకు నోటీస్ ఇచ్చినావు నాకు? మేము ఏమడిగినాం? నీ 6 గ్యారంటీల సంగతి ఏంది అని అడిగినాం. నువ్వు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన మహిళలకు మహాలక్ష్మి 2500 ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నువ్వు అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడుగుతా ఉన్నాం. నీ యొక్క అక్రమాలు, నీ బొగ్గు కుంభకోణము, నీ పవర్ కుంభకోణము, నీ హిల్ టీపీ ఇండస్ట్రీస్ కుంభకోణము, నీ భూ కుంభకోణాలు అసెంబ్లీ వేదికగా, ప్రజా వేదికగా ఎప్పటికప్పుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాం. సో నీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. నీ వాటాల పంచాయతీలు స్వయంగా మంత్రులే ఒకరి మీద